గుడ్ మార్నింగ్. ఎపిసోడ్ నెంబర్ 1. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత, ఎంతో ఆదర్శంగా పెట్టినటువంటి ఫ్యాక్టరీని జీవితాలు అక్కడ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయని, రైతులకు న్యాయం జరుగుతుందని ఫ్యాక్టరీ కోసం ఆయన అహర్నిశలు పాటుపడినటువంటి వ్యక్తిని ఇలాంటి భార్గవరెడ్డి లాంటి వాళ్ళు తమ స్వార్థం కోసం వినియోగించుకొని లబ్ధి పొందుతూ ఉన్నారు. దీన్ని ఎందుకు చెప్తున్నామంటే, ఆయన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విలేజ్ ప్రజలకు ఉపాధి ఉద్యోగాలు దొరుకుతాయని, అదేవిధంగా తినడానికి తిండి దొరుకుతుందని ఎంతో ఆదర్శంగా చేసినటువంటిది రాజశేఖర రెడ్డి గారు. తరువాతి కాలంలో దాన్ని ఆయన పేరుని అడ్డం పెట్టుకొని ఈ షేర్స్ అమ్ముకోవడం, షేక్ అమ్ముకోవడం, తర్వాత ప్రజలను పట్టించుకోవడం, దుర్మార్గుడైన, దుష్టుడైన, నికృష్టుడైనటువంటి ఐఆర్ మేనేజర్ అయినటువంటి భార్గవరెడ్డి గారు అని ఎందుకంటున్నామంటే, 300 రూపాయలకు జీతానికి వచ్చి ఈరోజు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు జీతం తీసుకుంటూ, ఇంకొక ఇండైరెక్ట్గా వందల కోట్ల రూపాయలను సంపాదించి ఆస్తులను సంపాదించుకొని, ఈ యొక్క ఏదైతే ఇల్లు కట్టుకొని తర్వాత ఇల్లీగల్ దందాలు చేస్తూ, ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. ఎంత ఆదర్శవంతంగా రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్టరీ పెట్టడానికి కారణమైందో, అది ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేకుండా కేవలం ఇలాంటి వ్యక్తులకు, ఈయన బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు కూడా మనకు తెలుసు, కానీ మనం చెప్పము. ఎందుకంటే ఈ యొక్క ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నప్పటికీ మనము ఆల్రెడీ CEO గారికి లెటర్ పెట్టడం జరిగింది. అయినప్పటికీ ఈ యొక్క వ్యక్తి ఇంతవరకు కూడా చాలా రకాలైనటువంటి మోసపూరితమైన, కుట్రపూరితమైన, ప్రజలను మోసగిస్తూ, ఈ యొక్క ఎఫెక్టెడ్ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ మోసగిస్తూ, తన అనుయంతో ఉద్యోగాలు ఇచ్చుకొని, తనకు భూములు కూడా కొల్లగొట్టి, తన అనుయుల పేరు మీద, బినామీ పేరు మీద రాపించుకొని రకరకాలుగా మళ్ళీ అదే భూములను ఈ యొక్క భారతీ సిమెంట్ అనేటువంటి కంపెనీకి అమ్ముతూ ఎవ్వరికీ తెలియకుండా దొంగ ముసుగేసుకొని చేసేటువంటి వ్యక్తి ఐఆర్ మేనేజర్. ఈయనను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించాలి. అదేవిధంగా ఏదైతే షేర్స్ ఉన్నాయో వీచాట్ వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క పాలసీ ప్రకారం 2013 కంపెనీ యాక్ట్ ప్రకారము ఈ యొక్క కంపెనీని మీ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. నయా ఉద్యోగస్తులు, కొత్త వాళ్ళందరినీ కూడా చేర్చుకొని అనైతికత కాకుండా నైతికంగా ఈ సిమెంట్ ఉత్పత్తి చేస్తూ దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థాయికి రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని నెరవేర్చాలని చెప్పి వీక్యాట్ వాళ్ళను మేము కోరుతూ ఉన్నాం. CEO గారు కానీ జోక్యం చేసుకొని ఈ సమస్యను, ఇక్కడ జరిగేటువంటి అన్నీ కూడా కూలంకషంగా దర్యాప్తు చేపించి అన్నీ చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఇది నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సోషల్ యాక్టివిస్ట్. 8 సంవత్సరాల నుంచి కాంట్రాక్టు, CSR ఫండ్లో ఉద్యోగాలు ఇస్తూ మోసపూరితంగా, కుట్రపూరితంగా మా భూమిని గుంజుకొని మోసం చేసినటువంటి ఐఆర్ మేనేజర్ను తక్షణమే బర్తరఫ్ చేయాలని చెప్పి మేము వీక్యాట్ వాళ్ళను కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈయన చేసే అవినీతి 1 కాదు, 2 కాదు, వందల వేల అవినీతి పనులు చేశాడు. CSR ఫండ్లు మొదలుకొని, కాంట్రాక్టు మొదలుకొని, భూములు మొదలుకొని, కొండలు మొదలుకొని అన్ని రకాలైనటువంటి మోసం చేశాడు. కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా కలెక్టర్గా కూడా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. ఈ యొక్క కారణాలు ఈ అవినీతిని ఏ విధంగా చేయాలన్నది వంట పట్టినటువంటి MBA చదువుకున్నటువంటి వ్యక్తి ఫస్ట్ వచ్చినప్పుడు ఉద్యోగం అని అడుక్కుంటూ వస్తూ ఉద్యోగంలో చేరిన తర్వాత హీరో అయిపోయాడు. ఈ యొక్క వ్యక్తి 300 రూపాయలు జీతం చేసేటువంటి వ్యక్తి ఈరోజు ఐఆర్ మేనేజర్ ముసుగులో ఆయనే ఓల్ అండ్ సోల్ మేనేజర్, ఆయనే వర్కరు, ఆయనే మెకానికల్ ఇంజనీర్, ఆయనే ఎలక్ట్రికల్ ఇంజనీరు, ఆయనే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరు, ఆయనే మేనేజరు, ఆయనే కాంట్రాక్టరు, ఆయనే
అన్ని రకాల చక్రం తిప్పుతూ ఓల్ అండ్ సోల్ చక్రం తిప్పుతూ మోసం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నాడు. ఈ మోసానికి ఎప్పుడు బ్రేక్ పడుతుందో మనం చెప్పలేం. అనైతికంగా మైనింగ్ చేయడం, అదేవిధంగా అనైతికంగా ఉద్యోగాలు ఇవ్వకుండా తన అనుయులకు ఇచ్చుకోవడం, అదేవిధంగా ఇవన్నీ చేసి ముఖ్యంగా చాలా రకాలైనటువంటి ప్రాబ్లంను క్రియేట్ చేసినటువంటి వ్యక్తిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి మేనేజ్మెంట్ను మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే షేర్స్ కొనుక్కొని పెట్టారో అది ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయని చెప్పి పూర్తి స్థాయిలో చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రజల నుంచి ఐపీఓకి పోయి ఆ యొక్క కంపెనీని ఉన్నత స్థితికి తీసుకోవాలి, రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని చెప్పి మేము కోరుతూ ఉంటే ఆయన ఇలాంటి పనికిరానిటువంటి అవినీతిపరులైనటువంటి ఉద్యోగులు ఉండడం వల్లనే ఈ విధంగా జరుగుతుందని చెప్పి మాకు అర్థమవుతుంది. ఇప్పటికైనా మిస్టర్ భార్గవ్ రెడ్డి కళ్ళు తెరచు, చెప్పిన మాటకు కట్టుబడి ఉండు, మడమ తిప్పని రాజశేఖర రెడ్డి లాగా ఉండాలి. కానీ దొంగ మాటలు చెప్పి పైకి ఒకటి చెప్పి లోపల వచ్చి మోసపూరిత కుట్రపూరితమైన పనులు నువ్వు చేస్తూ ఉన్నావు. ఇప్పటికైనా నువ్వు అలాంటి మానుకో, నీకు పోయేదేమీ లేదు, నీ జీతం ఉంటుంది, నువ్వు అడక్కదిని బతుకుగానే ఇట్లా మోస పని చేయడం కరెక్ట్ కాదు. ఎక్కడో నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయిస్తూ నీవు అందరినీ గుప్పిట్లో పెట్టుకొని చేస్తూ ఉన్నావు. దీనికి బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారనేది కూడా మాకు తెలుసు. ఆ బ్యాక్గ్రౌండ్ ఎవరు నిన్ను కాపాడరు, వీషాట్ వాళ్ళకు వెళ్తుంది. మేము నేషనల్ ట్రిబ్యునల్ కోర్టులో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ట్రిబ్యునల్లో మీ కంపెనీ యొక్క అనైతికతను నువ్వు చేసేటువంటిది అన్నీ కూడా మేము కేసు ఫైల్ చేస్తాం. టుడే మీరు చేసినటువంటి అవినీతిని సిబిఐకి ఈడీకి కూడా కంప్లైంట్ చేస్తాం. అదేవిధంగా ఇవన్నీ చేసిన వెంటనే నీవు ఇంత చిన్న బచ్చాగానే మా దృష్టిలో ఇంత మోసపూరితంగా ఎలా ఎదిగావు అంటే ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నావు భారతీయ సిమెంట్లో. నీవు వైటు బ్లాకు మనీ రకరకాలైనటువంటి అన్నీ చేస్తూ ఒక ముఠాను తయారు చేసుకొని ఈ విధంగా నువ్వు చేస్తున్నావు. కాబట్టి తక్షణమే నీకు జరగాల్సినటువంటి శాంతి సిబిఐ ఈడీకి కంప్లైంట్ చేసి మీ దగ్గర నువ్వు ఎన్ని ఆస్తులను ఎక్కడెక్కడ సంపాదించినావు, సిఎస్ఆర్ ఫండ్లో ఎట్లా దిగమింగినావు, అదేవిధంగా కాంట్రాక్ట్లో ఎంత సంపాదించినావు, ఈ గత 16 సంవత్సరాల్లో నువ్వు ఎంత సంపాదించినావు అంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీ సిబిఐ సెంట్రల్ విజిలెన్స్ కంప్లైంట్ చేస్తాం. ఇది తప్పనిసరిగా నువ్వు బాధ్యునివైతావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా మసులుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో విరమిస్తున్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.